సార్ మీ షర్ట్ మీద ఏదో పడింది. 1 minute. ఓహ్ చా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది సార్. థ్యాంక్ యూ. AP9 TR102. జాక్పాట్ మారా సాలా ఏం రా, ఏం కావాలి? అర్జెంట్ లేదు, ఏం లేదు, చల్ బే చల్. అర్జెంటే బాబు. చెప్తే సమజైతలేదా? చల్ అయ్యో కొట్టేసిలో ఉన్నట్టే బాబు. పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగా నువ్వురే. మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికి పగిలిపోద్దు. రోయ్ ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. ఓకే ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని. వినరే, ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడండ్రా, మేనేజర్ పంపిస్తాను. వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి ఏ భాషా చూడు, భాషా చూడు, అత్తకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా. ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవర్సు గాడురా. వీడు పరుసు
మనసుంటే జంపురా లేకుంటే కంపురా. నీ అయ్యా ఆగరా ఆపవేంట్రా? ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్, పరిగెత్తే ఎక్క. ఏంటో అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడ ఉంటాయి? ఓరు నీ అయ్యా, నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. ఏంటే? అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనే, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరమే. ఈ నిమిషం డాబు ట్రై చేస్తున్నాను సార్. ఓ 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆ. ఆగు భాయ్, ఆగు. 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు అవుతుంది. ఏం తోలకూర అనేది? ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఓకే. ఏం ఫేస్ ఇదే ఇదే ఇదే. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి. నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి. సార్ బిజీగా ఉన్నారంట సార్. నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్. ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి. సార్ సెండ్ మీ. హే ఓ ఇది ఇది దీంట్లో ఏముందో తెలుసా? తెలుసండి. ఎంత ఉందో తెలుసా? అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి. దాంట్లో మీ అడ్రస్ దొరుకుతుందేమో చూశాను, కానీ దొరకలేదు. మరి ఎలా కనుక్కున్నావు? సిటీలో తిరుగుతున్న 4 FR బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి. తెలివైన వాడు. పర్వాలేదండి. అరే కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరేమైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను. డ్రైవర్ ఉద్యోగం ఉంది. పర్లేదు సార్, చేస్తాను. కానీ నేను నీకు ఇవ్వను. వేరే ఏదైనా అడుగు. కొన్ని 500 ఇప్పించండి. ఓ నో 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 సారీ, డబ్బులు నేను ఇవ్వను. కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడుగు. వస్తానండి. ఏ జెంటిల్మ్యాన్, 1 మినిట్. ఏంట్రా వీడు పోయాయనుకున్న 25 లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా? నో 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 నో, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. దట్స్ ఆల్. పౌరుడి కర్తవ్యం ఇదే. హే, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్. డబ్బు ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు, నాకుది డోర్ అంట. ఎందుకో నాకడం. సీమ్స్ టు బి ఇంటెలిజెంటా? మీ అంత కాదులేండి. లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ ఎలా రన్ చేస్తాం? నిజమే మరి. లాకర్ లో పెట్టు. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో. ఇక్కడ ఆటోనా లేదయా? ఎప్పుడు వెళ్ళిపోయింది సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు కదా అడిగి నేను. అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఉంది. అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్? ఓరు బాబోయ్, నా బ్యాగు. ఈ సిటీకో దండం, ఈ మనుషులకో దండం. ఏ మనుషులమ్మ వీళ్ళు? అరే, నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మనిషి చచ్చిపోతున్నాడు రా బాబు అంటే పోనీ అంటాడు ఒకడు. 1 కాదు 2 కాదు 25 లక్షలు తీసుకెళ్లి ఇచ్చాను. డబ్బులు లేక 500 అడిగితే డబ్బులు ఇవ్వడంట, సాయం అడగమంటాడు. పోనీ ఉద్యోగం ఎవరా బాబు అంటే అది కూడా ఇవ్వడంట. మరి ఇంకేం అడగనండి. ఆ పొట్టోడు నా బ్యాగ్ కొట్టేశాడు. దాంట్లో నా డబ్బులు, బట్టలు, కట్టుబట్టలు నిలబెట్టేశాడు ఇక్కడ నన్ను. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఇలాగే కంటిన్యూ అయితే ఒంటి పేపర్లు కూడా కొడేస్తారు వీళ్ళు. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. మా నాన్న అడిగితే ఏదో ఒకటి చెప్పుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉన్నావు. అచ్చు బాబోయ్, ఎదల మధ్య ఈ రాజుకి ఇక్కడే ఓడుకుంటాను. నీకేనా అభ్యంతరమా? నీకుండో నాకు తెలుసులే. కానీ ఖచ్చితంగా రేపు పొద్దునే వెళ్ళిపోతున్నాను. ఇది డిసైడెడ్ అంతే. వీళ్ళేం మనుషులు రా బాబోయ్, ఇంత విచిత్రంగా ఉంటారా వీళ్ళు? బాబోయ్. హలో బెంచబ్బాయ్. ఏంటి నన్నే? నీ పేరు నాకు తెలీదు. చందు. అయితే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావు అన్నమాట. ఉన్నమాటే. వెళ్ళిపో, కానీ వెళ్లే ముందు మాట చెప్తాను. ఓ స్టేడియంలో రన్నింగ్ రేస్ జరుగుతోంది. 6 రన్నర్స్ పరిగెడుతున్నారు. అది చూడడానికి వచ్చినప్పుడు పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు. వాడు అందరికన్నా ముందెళ్లేవాడు గెలుస్తాడని చెప్పాడు. అది తెలిసినప్పుడు ఆ మిగతా 5 పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు. ఓరి నా వెర్రి ఎంగలప్ప, అది రేసరా. జీవితం కూడా రేస్ లాంటిదే బెంచబ్బాయ్. ఆట చివరిదాకా ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం. కానీ ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు. వాడి జీవితంలో గెలవలేడు. నువ్వు పిరికివాడివి కాదని నమ్మి నీ మేడం. ఆడతానమ్మా, జీవితంతో ఆడతాను, గెలిచేదాకా ఆడతాను.
ఆడతాను